గెలుపే లక్ష్యంగా మొన్నటి ఎన్నికల ముందు వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల ప్రయోగం బూమరాంగ్ అయింది. ఎన్నికల రిజల్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. పక్కా అనుకున్న సీట్లు కూడా కూటమి సునామీలో కొట్టుకుపోయాయి. ప్రయోగాలతో చేతులు కారడంతో నైరాస్యంలో మునిగిపోయారు వైసీపీ నేతలు. పార్టీ కార్యక్రమాలకు కొందరు దూరమయ్యారు. అలాంటి నేతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టిందట వైసీపీ హైకమాండ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను అటూ ఇటూ మార్చేసింది. అప్పటిదాకా ఈ సీటు తమదే అనుకున్న సీనియర్లను సైతం మారుస్తూ ఊహించని షాక్ ఇచ్చింది అధినాయకత్వం. సిట్టింగ్ స్థానాలను మారుస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా మారు మాట్లాడకుండా కొత్త నియోజకవర్గాల నుంచి పోటీకి నేతలు ఓకే చెప్పేశారు. జగన్కు ఉన్న ఫాలోయింగ్, పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానంతో ఎక్కడి నుంచి పోటీ చేసినా తిరుగు ఉండదని భావించారు. అయితే అధిష్టానంతో పాటు పార్టీ నేతలకు ఫలితాలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది ఫ్యాను పార్టీ. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కూటమి సృష్టించిన సునామీలో ఘోర ఓటమిని మూటకట్టుకోవలసి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సిట్టింగ్ నేతలు అధిష్టాన నిర్ణయంతో ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గాలు వీడాల్సి వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు పంపడం ద్వారా కుండమార్పిడి చేసింది హైకమాండ్. అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ని కొండెపి ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబును వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ హైకమాండ్. కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరుకు పంపి కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ని ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో పాటు అద్దంకికి హనుమిరెడ్డి, పర్చూరులో ఎడం బాలాజీని పోటీలో దింపారు. చీరాలలో కరణం బలరాం స్థానంలో ఆయన కుమారుడు కరణం వెంకటేష్కి టికెట్ ఇచ్చింది. ఒక్క ఒంగోలులో మాత్రమే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేనికి అవకాశం దక్కగా మిగిలిన వారంతా మార్పులు చేర్పులతో వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దర్శి, ఎర్రగొండపాలెంలో వైసీపీ విజయం సాధించగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల ప్రక్రియ పంపముంచిందనే టాక్ నేటికి పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రెండోసారి అధికారం కోసం వినూత్నంగా ఆలోచించిన వైసీపీ అధిష్టానానికి ఉన్న నాలుక్కి మందేస్తే కొండనాలిక ఊడిందన్నట్టు ఫలితాలొచ్చాయి. ఘోర పరాజయంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్లో అంతర్మథనం మొదలైంది. 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన నేతలు కూడా ఈ ప్రయోగంతో ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిరుగులేదనుకున్న నేతలు సైతం కూటమి వేవ్లో కొట్టుకుపోయారు. ఈ షాక్తో పార్టీ క్యాడర్తో పాటు కొందరు నేతలు నైరాస్యంలో మునిగిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓటమి తర్వాత నాయకులు అడ్రస్ లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓడిన నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడు కరువవడంతో క్యాడర్ పూర్తిగా డీలా పడింది. నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు. దీంతో పార్టీ నేతలలో ఉత్సాహాన్ని నింపేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది వైసీపీ అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు సరిదిద్దే చర్యలు మొదలుపెట్టింది. పాత నేతలకే మళ్లీ సొంత నియోజకవర్గాల బాధ్యతలిస్తే ఎలా ఉంటుందనే దానిపై క్యాడర్ అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై నియోజకవర్గాలలోని ముఖ్య నేతలతో పాటు జిల్లా స్థాయి సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకుంటోందట పార్టీ నాయకత్వం. నేతలు సొంత నియోజకవర్గాలకు వెళ్తే క్యాడర్లో జోష్ రావడంతో పాటు పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందన్న అభిప్రాయం నేతల నుంచి వ్యక్తమైందట. గత ఎన్నికల్లో జరిగిన నష్టంతో పాటు పార్టీ శ్రేణుల అభిప్రాయాల్ని గౌరవించి గతంలో ప్రాతినిధ్యం వహించిన చోటుకే నేతలను తిరిగి పంపించేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మళ్లీ పాత స్థానాలకు పంపడం ద్వారానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాను స్పీడు పెరుగుతుందనే అభిప్రాయంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు.
అధిష్టానం పునరాలోచనతో ప్రకాశం జిల్లా వైసీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సొంత గూటికి ఎప్పుడెప్పుడు వెళతామా అని గ్రీన్ సిగ్నల్ కోసం పార్టీ నేతలంతా వెయిటింగ్.